దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ కూడా బాగున్నారా? మార్నింగ్ లేచి బైబిల్ చదివి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకొని దేవుణ్ణి అడగటం, ప్రార్థించటం. కాబట్టి మన జీవితాలు ఎన్నో మాటలు, ఎన్నో కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నాడు కదా. గత 3 సంవత్సరాల నుండి కూడా ఎన్ని వాగ్దానాలండి. ఒక్కోసారి అనిపిస్తుంది అది అవునన్నట్టుగానే ఉంటాయి, కానీ దేవుని కార్యాలు నీ పట్ల నా పట్ల జరగబోతున్నాయి. అబ్రహాముతో ఇచ్చిన దేవుడు, ఇస్సాకుతో, ఈ విధంగా యాకోబు, మన ఇశ్రాయేలు, ఈ విధమైనటువంటి ఆయన చెప్పిన మాటని ప్రభువైన యేసుక్రీస్తు వలన ప్రతిదీ మనకు అనుగ్రహించబడింది. కాబట్టి మీరు ఎన్ని కష్టాల గుండా, వేదన గుండా, బాధ గుండా, పోరాటాల గుండా, సమస్యల గుండా, రోగము గుండా, ఒత్తిళ్ళు గుండా వెళ్తున్నారా? మీకు శుభవార్త ఏంటంటే దేవుడు అద్భుతం చేస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు, మీకు సహాయం చేస్తాడు, ఆయన కృపను మెండుగా మీపై చూపుతాడు. తల్లి విడిచినా, తండ్రి విడిచినా విడువని ఎడబాయిన దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం సిద్ధపడదాం, దేవుని వాగ్దానాన్ని దినమంతా కూడా మనం పట్టుకుందాం. అంతేగాక ప్రభువుని ఆరాధిద్దాం. మనందరం చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం మనందరం కలిసి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందం ఉండును, వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. దేవుని బిడ్డలారా, దేవుని చేత విమోచించబడ్డామా మనం? ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరిస్తారో, ఆయన దేవుడిగా కలిగి ఉంటారో, ఆయన 2000 సంవత్సరం కార్చిన రక్త బలియాగము ద్వారా మనందరం విమోచించబడ్డాం. దేని నుండి? పాపము నుంచి, శాపము నుంచి, దరిద్రత నుంచి, ఈ లోక సమని మాలిన్యం నుంచి. కాబట్టి సియోనుకు వచ్చేదనంటే మనము సియోనే యేసయ్యండి, నీ హృదయంలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే దుఃఖము నిట్టూర్పుని, నీ జీవితం ఎగిరిపోతుందట. దుఃఖము నిట్టూర్పు, సంతోషం, ఆనందం. అందుకనే ప్రభు ఈరోజు ఇస్తున్న నీ వాగ్దానం ఏంటంటే, సియోను కంటే గొప్పవాడు, యెరూషలేము కంటే గొప్పవాడు నీలో నాలో ఉన్నాడు. కాబట్టి విమోచింపబడిన వారం మనం, విడుదల పొందిన వారం మనం, బయటకు వచ్చిన వారం మనం. కాబట్టి ధైర్యంగా ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ దుఃఖము నిట్టూర్పు నేను తొలగిస్తా. నీ దుఃఖము నిట్టూర్పు, హబ్బా అనేది నిట్టూర్పు. అంటాం కదా కొన్నిసార్లు, ఏం చేయాలో తెలియదు మనకి కొన్ని పరిస్థితుల్లో. ఆ నిట్టూర్పు కూడా, దుఃఖము కూడా తొలగిస్తాడు. అందుకని ఈరోజు ఏమంటున్నాడంటే, నీ నిట్టూర్పు, నీ దుఃఖము నేను తొలగించదను. కాబట్టి ధైర్యం తెచ్చుకో, ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించబోతున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారి జీవితాల్లో నీ చేత విమోచించబడిన మా జీవితాల్లో రక్షణ, ఆనందం, సంతోషం, అంతేగాక అప్పుల భారం నుంచి విడిపించండి, చీకటి నుంచి, శాపం నుంచి విడిపించండి, వ్యాధి బాధ నుండి, యేసు పొందిన గాయముల వల్ల స్వస్థత దయచేయండి, నానా రకాల సమస్యల నుంచి విడిపించండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి నాయన, సమాధాన సన్నిధి ఉండాలి, భార్యాభర్తల మధ్యలో నెమ్మది ఉండాలి, అప్పులు, ఆర్థిక బంధకాలు, సమస్యలు తొలగిపోవాల ప్రభా. తండ్రి, కోర్టు కేసు నుంచి విడుదల, రకరకములైన పోరాటాల నుంచి విడుదల ప్రభా. ఈరోజు ఎవరిది మ్యారేజ్ అయిన కుటుంబానికి శుభము, దీవెని వాగ్దానం నెరవేర్చబడాలి. ఎవరిది బర్త్డే అయిన వారిని దీవిస్తూ ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చబడును గాకని అయ్యా, ప్రతి బిడ్డని పేరు పేరున ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డ, ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నాం. ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకున్నాం? లైక్ చేయి, షేర్ చేయి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీ స్నేహితులకి తెలియజేయండి వాగ్దానాన్ని. ప్రభు నమ్మదగిన వాడు, మన పట్ల నెరవేరుస్తాడు. సండే ఉదయం మొదటి ఆరాధన ఉంటుంది, 7 నుంచి 9 బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్లో, 10 నుంచి 12 రెండో ఆరాధన ఉంటుంది, ఈవినింగ్ 6 నుంచి 8 3 ఆరాధన ఉంటుంది. మిస్ అవ్వకుండా పాల్గొనండి. ఈ వాగ్దానాల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.